ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలపై హోంమంత్రి తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పై మాట్లాడే అర్హత వీరికి లేదన్న ఆర్కే రోజా దమ్ముంటే తాను మెడికల్ కళాశాలను చూపిస్తాను రావాలంటూ సవాల్ విసిరారు. పాడేరు మెడికల్ కళాశాలలకు వెళ్దామా వస్తారా అని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం ఇష్టం లేదని 3 దఫాలుగా ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కళాశాలను కూడా తేలేకపోయారని రోజా ఫైర్ అయ్యారు. జగన్ మాత్రం 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. మీరు హోంమంత్రా యాంకరా అంటూ తీవ్ర స్థాయిలో అనితపై మండిపడ్డారు. మహిళల భద్రతపై మాట్లాడాలంటూ హితవు పలికారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి ఫేక్ వీడియోలను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు? మరి ఆ జీవోని రద్దు చేయండి. ప్రభుత్వమే ఆ కాలేజీల్ని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా? జిల్లాలో చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సవితను అడుగుతున్నా నేను. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీకు ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు. అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈ రోజు మీ అందరూ కల్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈ రోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్ లో ఉంటావు కదా, పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్ వా, హోమ్ మినిస్టర్ వా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు.